బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి యాక్సిడెంట్ అయినట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో ఉన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఆయన కడప విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి పులివెందుల రోడ్డు మార్గంలో వెళుతున్నటువంటి నేపథ్యంలో కాన్వాయ్లో ఉన్నటువంటి అంబులెన్స్ కాన్వాయ్లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ దాని ముందు వెళ్తున్నటువంటి ఇన్నోవా కారుని ఢీకొనటం జరిగింది. ఆ ఇన్నోవా ముందున్నటువంటి కారుని ఢీకొనటం, అలా కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నట్లుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి గాయాలు తగలలేదని, ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాన్వాయ్కి అయితే యాక్సిడెంట్ జరిగింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్షేమంగా ఉన్నారు. ఎటువంటి గాయాలు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ జరగలేదు. ఆయన ప్రస్తుతం పులివెందులు వెళ్తున్నారు. ఇక్కడే ఈరోజు రేపు 2 రోజుల పాటు ఉంటారు. కార్యకర్తలతోటి, క్రింది స్థాయి నాయకులతోటి సమావేశం అవుతారు. వారి అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారనేది మనకున్నటువంటి సమాచారం.